హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు మీకు ఒక మంచి ఫ్రైడ్ రైస్ వీడియో అయితే మీ ముందు తెచ్చానమాట. ఫుడ్ లవర్స్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్గా మన ఫ్రైడ్ రైస్ కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తర్వాత ఎగ్ కూడా మనం ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఎగ్ అయితే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. లైక్ అండా బుజ్జి లాగా కాకుండా కొంచెం పెద్ద సైజు లాగా కట్ చేయాలన్నమాట. పెద్ద సైజు లాగా బాయిల్ చేయాలన్నమాట. ఎగ్ అయితే చాలా అంటే చాలా బాగా రావాలి ఫ్రెండ్స్. ఆమ్లెట్ని మిక్సీ చేస్తే ఎలా వస్తుంది అలా రావాలి. ఈ వచ్చిన ఆమ్లెట్ మిక్సీ చేసే దానిలాగా చేయాలన్నమాట. ఈ మిక్స్ చేసిన దాన్ని చికెన్ కూడా కొంచెం తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెను ఈ ఎగ్ కలిపి రెండు మిక్స్ చేసి మనం అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం. ముందే రైస్ అయితే ఉడకబెట్టుకొని రైస్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఎండబెట్టాలన్నమాట. ఈ రైస్ ఈ చికెన్ ఎగ్ కలిపి మిక్స్ చేసేయాలన్నమాట. ఇంకా దీంట్లో మేము మసాలా వచ్చేసి సాల్ట్, పెప్పర్, తర్వాత లైట్గా చిల్లీ కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్టింగ్ సాల్ట్ వరకు అయితే మన హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి మేమైతే టేస్టింగ్ సాల్ట్ సాసెస్ అయితే అవాయిడ్ చేసామన్నమాట. ఫ్రైడ్ రైస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కాకపోతే మాకు కొంచెం